హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V20 టీవీ. మా అమ్మతో మనలా తీసుకొచ్చిన అయితే మా అమ్మని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే అప్పట్లో పెళ్ళిళ్ళు ఇట్లా జరిగినాయి. మా అమ్మకి ఏ వయసులో జరిగింది పెళ్ళి ఏం కదా అంటే అట్లా చేద్దాం అనుకుంటున్నా. ఇంకొకటి, మీ ఇంట్లో కూడా ఇట్లా మీ అమ్మని ఇంటర్వ్యూ చేయాలని మీరు అనుకుంటే డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఇస్తా. ఆ వాట్సాప్లో మీరు కాంటాక్ట్ కావచ్చు. అంటే మీ అమ్మ గురించి తెలుసుకొని ఒక వీడియో రూపంలో ఎప్పటికీ పదిలంగా పెట్టుకోవాలని మీరు అనుకుంటే ఆ ఆ కింద వాట్సాప్ నెంబర్ ఇస్తే దానికి కాంటాక్ట్ కావచ్చు మీరు. ఇప్పుడైతే మా అమ్మ అయితే ఇంటర్వ్యూ చేస్తా ఫస్ట్. అమ్మ, ఓకే చెప్తాగా మీ పెళ్ళి ఎట్లయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే మీ పెళ్ళి అయ్యి? 40 ఏళ్ళు అవుతున్నా స్వామి. దగ్గర దగ్గర 40 ఏళ్ళు అవుతుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావు ఎప్పుడు ఇప్పుడు? ఇప్పుడు 50 దాకా ఉండొచ్చు. 50 ఉంటావు. అద్దరు 50 అద్దరు 50 ఉంటా. చూసిరా 50 ఉంటా. 50 ఏళ్ళు మా అమ్మకి. పెళ్ళి 40 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలకు పెళ్ళి అయింది? 9 ఏళ్ళకే 9 ఏళ్ళే ఉన్నప్పుడు 9 ఏళ్ళకే పెళ్లి చేసింది. 9 ఏళ్ళకి పెళ్లి చేస్తే అప్పుడు చిన్న పెళ్ళి అని కూడా తెలియదు. పెళ్ళి అంటే తెలియదు. ఏదంటే చిన్న బుడ్డలు ఆగలుండే గిడికి చిన్న యాంగిల్ ఉండే అవి తొట్టుకొని బర్ల కాడిపోయినా ఇంటి ముంగట అందరూ సరే. అది మా తర్వాత కానీ సరే. ఇప్పుడు నీకు చెప్పిరా అంటే పెళ్లి చూపులు ఇంటికి పోయిర్రా, బాపుని ఇంటికి పోయిర్రా, వాళ్ళు మీ దగ్గరికి వచ్చిర్రా, అట్లుంది ఏమన్నా? ఎవ్వి లేవు. మాకేమైతే మమ్మల్ని అడగలేదు నువ్వు. ఇప్పుడేమో అన్ని అడుగుతారు. ఈ పిల్లగాని నచ్చిందా, లేకుంటే వాళ్ళు నచ్చిన పిల్లనే చేసుకుంటారు, వాళ్ళు నచ్చిన పిల్లగాని చేసుకుంటారు. కానీ అప్పుడు ఏమున్నాయి, మాకు అడగలేము మమ్మల్ని. అది పెద్ద మనుషులు మా అయ్య వాళ్ళ అయ్య ఇద్దరే వాళ్ళు మాట్లాడుకురు. పెద్ద మనుషుని తోలుకొచ్చుకురు. నా కొడుకు ఇయ్యి బిడ్డని చేసుకుంటా అని వాళ్ళు మాట్లాడుకురు. అయ్యలు మాట్లాడుకురు. ఇక మాకు సరే తీస్తుంది అని మా అయ్య అన్నాడు, చేసుకుంటుంది వాళ్ళ అయ్య అన్నాడు, చేసుకురు. ఇక మమ్మల్ని అడగలే, నీకు పిల్లగా నచ్చిండా, చేసుకుంటావా అని అడగలే మమ్మల్ని. తెలుసా నీకు అంతకుముందు బాగా పెరికాను? నాకు తెలుసు అంటే వాళ్ళు అది అప్పుడు కొన్ని రోజులుగా వీడికి వచ్చిన్నారు. మా అమ్మ వాళ్ళ ఇంటికనే ఉన్నారు అప్పుడు కొన్ని రోజులుగా. కానీ ఏమో ఆట మాకు అంత తెలివి మేరకు పాడైంది. అంత తెలివే లేదా. ఇక కూర్చున్నమాట. అది నేను బర్రెలు కొట్టుకొని పోతున్నా. బర్రెలు కొట్టుకుని పోతే అది ఆ రావడి బాగా ఇట్లా మా మేనమామ కొడుకు ఇట్లా ఉన్నారు. ఆ పోరు బర్రెలు కొట్టుకొని పోతుంది అని చెప్పి అది ఓ పిల్ల నీకు పెళ్లి అవుతుందా అని అంటాడు. బాగా అయితే అనమాట. కానంటే చీ గట్ల ఎందుకంటే అనుకుంటా ఏడ్చుకుంటా బర్రెలు కొట్టుకొని పోయినా. పెళ్ళంటే తెలుసా నీకు అప్పుడు? పెళ్ళి అంటే కూడా తెలియదు. పెళ్ళి అంటే పిల్లని అంటే సి అనుకుంటా ఏడ్చుకుంటూ పోతున్నా అన్నట్టు. పెళ్ళి అంటే వాళ్ళు ఎట్లా చేసుకుంటారు అన్నది తెలియదు. పెళ్ళి అంటే ఎట్లా చేసుకుంటారు, ఏం కథ, అది ఎట్లా జరుగుతుంది అని కూడా తెలియదు. అంత పిచ్చి మూర్ఖులం అని ఇక బర్రె కొట్టుకొని పోయినా. బర్రె కొట్టుకొని పోయినాక బర్రె మేపుకున్నా, కట్టెలు ఏరుకున్నా, ఇంత పెండగాలు తట్టలు వేసుకొచ్చుకున్నప్పుడు అంతా పొలంలో వేసుకునేది అనమాట. ఇన్ని కట్టెలు ఏరుకొని ఇంత పెండకాలు తీసుకొని వచ్చి బర్రె కట్టేసుకొని మళ్ళీ బాయికాన్నే మంచిగా స్నానం చేసి ఇంటికి వచ్చినాం. ఇక ఇంటికి వచ్చాక అమ్మ కట్టుకొని పెట్టాడు. ఎప్పుడు కట్టుకునేనా కట్టుకొని పెట్టినాక ఇక ఇంత కట్టుకేసుకొని తిన్నాక మళ్ళీ మాది వాళ్ళు ఏమో అన్నారు. ఆ రోజు చెప్పలే, రేపే పెళ్లిగా రేపే ఇవాళ అడిగారు, రేపు చేద్దాం పెళ్ళి, రేపే ఇంత చేద్దాం పెళ్ళి అన్నారంట. ఇక మబ్బులు ఎప్పుడు లేపరు అనుకున్నా. వాళ్ళు ఎప్పుడు వచ్చిర్రో రాత్రి. ఇప్పుడేమో 12, 1, 3, 4 గంటలు. అప్పుడు ఎట్లుండే, అప్పుడు సుక్క పడిచింది, మూల సుక్క పడిచింది, తెల్లారి సుక్క పడిచింది. ఇట్లా అంటే ఆ సుక్క పొడిచే వరకు వచ్చి ఇంటికి అడుగున్నారు. దగ్గర కేశపురం నుంచి వచ్చారు. మళ్ళీ ఈడుండి ఆడికి పోయారు. మళ్ళా ఆడికి పోయినాక ఆ నుంచి వచ్చారు ఈడికి. ఇక తెల్లారి మూల సుక్క పొడిచినప్పటికీ అప్పటికి నడుచుకుంటా. నేను బస్సులు ఏమున్నాయి, బస్సులు లేవు, ఏమి లేవు, నడుచుకుంటూనే వచ్చారు. అప్పటికే ఒక్కటే బస్సు ఉండే, అట్లా చేరియాల మీదకేని ఒక్క బస్సు ఉండే. ఎవరు వచ్చారో నాకు తెలియదు, ఎంతమంది వచ్చిరో తెలియదు. మా ముసలోడు మా మామ, ఇక అదే మా అత్త, ఇక అందరు ఇక
మా బావ మా యారాలు ఉమ్. ఇంకెవరో ఇక రావచ్చు ఇంకా ఆ, నీకు ఉందో లేదో తెలియదు అది వచ్చినట్టు ఇక వచ్చి తెల్లారుతుంది ఇంక తెల్లారలే కుక్కురు కొనుక్కోడు కూస్తుంది వాళ్ళు వచ్చేటాలకు దెబ్బలు తీసి సాపేద్దామా అన్నారు ఇక సాపేసుకున్నా కొమ్మరే లేలే సాపేసుకుందా అని ఇట్లా అనగానే అడిగి పోయి అందరినీ మళ్ళీ మా అయ్య పెద్ద మనుషులు అందరినీ లేపుకొచ్చి సాపేసుకొని కూర్చురంట. సాప అంటే ఏంటిదన్నా తెలియదా సాపేసుకొని కూర్చురు ఇక కూర్చున్నాక ఏం మాట్లాడుకుర్రో ఏమో నాకు అర్థం కాలే ఇక ఇప్పుడు కూడా అసలు అర్థం తెలియదు అన్నట్టు సాపేసుకున్నాను కానీ సాపేసుకురు ఇక మరి ఏం మాట్లాడుకుర్రో ఏమో తెలియదు నాకు. ఇక తెల్లారంగా పోయిర్రు ఇన్ని బియ్యం తీసుకొచ్చిర్రు ఆడ సాప చెట్టు అది ఇట్లా అప్పుడప్పుడే ఎమ్మటే ఇటు 2-3 పచ్చడాకులు కట్టిర్రు దోరణాలు. ఇక వచ్చి ఆడ సాప వేసుకుని బియ్యం తీసుకొచ్చి ఆడేసి ఇక గుడిసెలు మా అమ్మకి పెంకటిల్లే మాకు ఇల్లు పెంకటి ఆడ అందరికి పెంకటిల్లు మా అమ్మలకు బాయిల కాడు కావు సొంతంగా కట్టుకునే మాకు ఇల్లు ఉండే వాళ్ళకు కూడా ఉండే బాబు వాళ్ళకు కూడా ఉండే వాళ్ళకు కూడా ఉండే. అయితే ఇక ఆ పందిరి కింద వేసి ఇట్లా అది బియ్యం సుక్కియాలనగానే మాది మా మామల పెద్ద మనుషులు వాళ్ళందరూ వచ్చి ఇట్లా వాళ్ళ చుట్టూ బియ్యం ఇట్లా సుక్కియాలన్నట్టు సువి సువన్నాలారా సుక్కన్నాలారా సువన్నాలారా అనేది అన్నట్టు. ఇక కంకణం కట్టిరు ఇక ఒక చీర కొనుకొచ్చిర్రు. నేను లేవలే తెల్లారినాక మళ్ళా కూడా పొద్దులు మళ్ళీ కూడా పర్ల కడిగి వచ్చినాడు. పెళ్లి రోజు కూడా పర్ల కడిగి వచ్చిన అదే బుడ్డలాగా చిన్నలాగా గిడుకుండే ఇక వచ్చినాక ఆడ ఊసబెట్టిరు అది కంకణం కట్టిరు బర్ల కడివి రాగానే ఎవరు వచ్చిర్రు అంటే ఆడికి నన్ను బర్ల కడిగి పోయినాక తోలుకొని వచ్చిర్రు అన్నట్టు ఇడికి వీళ్ళు బియ్యం గిట్ల అన్ని తీసుకొని వచ్చిర్రు. ఇక వీళ్ళు కంకణాలు గిక్కలు మాట్లాడుకురు కట్టుకురు బట్టలు తెచ్చుకున్నట్టు పుస్తే తెచ్చిరికి పుస్తే మస్తు పెద్దగా 4 తులాలు పుస్తే ఇక ఈ పుస్తే 2 కింతే ఉంటే ఊకిని చిన్న కూర అయితే ఊకిట్లా ఉంటుంటే ఊకిట్లా అట్లా పెట్టుకొని కొరికి ఒకటి మొత్తం పొడగొట్టిన. ఇక ఇది కూడా కొరికిన అప్పుడు తెలియక ఇది ఒకటి ఉంది ఇక ఇప్పుడు పెళ్లి పుస్తే అప్పటిది. ఇక నన్ను ఆడికి బర్ల కాడికి వచ్చి తోలుకొచ్చిర్రు ఎవరు వచ్చిర్రు ఆడికి నన్ను తోలుకొని వచ్చిర్రు. మా అయ్య వచ్చిండు మా అయ్యను ఇంకొక ఆయనలో వచ్చిర్రు ఇద్దరు వచ్చి తోలుకొని వచ్చిర్రు ఇక ఇంటికి. దాబిడ్డ పోందారా ఇంటికి పోందా బిడ్డదా ఆడ కట్టేదంతా పని ఉంది కట్టేసి ఇంటికి పోందా బిడ్డ అన్నాడు మా అయ్య. పని ఉంది రా బిడ్డ ఊళ్ళో పోయి రావాలిదా అన్నాడు. అంటే సరే అయితే అని ఇక వచ్చినాం బర్ల కట్టేసినా వచ్చినాక తానం చేయిపో బిడ్డ తానం చేయిపో అన్నాడు. ఎందుకు బొచ్చరు మంది వచ్చారు అందరు మంది ఉన్నారు ఇక అందరిగా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు. మంది ఉంటే తానం చేయకూడదు ఎందుకయ్యా ఎందుకయ్యా అంటే తానం చేయకో బిడ్డ తానం చేయకో అని మా అమ్మ అన్నది మా అయ్య అన్నది. ఇక అనగానే చేసి వచ్చినాం ఇక ఎందుకు అన్న అది ఒకటి అయితే అన్న చేసి వచ్చినాక తెల్ల జాకెట్ ఒకటి పచ్చ జాకెట్ ఒకటి 2 జాకెట్లు ఒకటే చీరే ఇక కట్టించారు. ఆ జాకెట్ తొడిగిరు తొడిగినాక ఇక మళ్ళీ కంకరం కట్టమని ఆ పంది కిందకి వచ్చినాక కంకరం కట్టిరు. ఇక నాకోటి వాకోటి కట్టిరు. ఇక చుట్టూ తిరగమంటే ఇక పెద్ద మనుషులు చుట్టూ ఇటు అందరు దాస్తారన్నట్టు 9 మంది రోకల బండతోటి ఇట్లా సుక్కిస్తారంట బియ్యం. ఇప్పుడు పాట వాళ్ళే గట్లా దంచుకుంటా ఇట్లా చేపల చుట్టూ తిరుక్కుంటా అన్న పసుపు గిట్లా కలిపి పందిరి మాది అప్పుడు పాత పందిరే దానికే 2-3 ఆకులు దొరికిరు అంతే మరి పాత పందిరే. ఇక ఇట్లా దంచుకుంటే చుట్టూ ఇక పెద్ద మనుషులు ఎమ్మటి తీసుకుపోయారు. ఇక తీసుకుపోతే అప్పటికి ఇక అయిపోయింది. అనుకున్నా కానీ ఈ రాముడికి అయితే అన్నాడు నీ పెండ్లే పోరే నీ పెండ్లి అని ఇట్లా అన్నాడు. అంటే ఇక చెప్ప ఏడ్చిన ఇక సపరేకుంది. ఇక
తిరిగినావా తిరగమంటే తిరిగినాల చుట్టూ. బాబుని పట్టుకొని తిరిగినావా? ఆ అంటే ఇట్లా ఈ బాపే ఇట్లా అది బాపు పట్టుకోలే, ఇట్లా ముడేసారు కొంగుకు. ఇట్లా ముడేస్తానట్టు తువ్వాలకు చీరిచ్చిరు. ఒకటే చీరే. కొత్తదేనా? కొత్తదే కొనుకొచ్చారు. వాళ్ళకు నేను తీసుకోవాలి. నాకేమేక ఎవ్వరు వీళ్ళు తెలివే వాళ్ళు వీళ్ళు మా అయ్యోళ్ళు మీ బాబుకు తెచ్చిరు బట్టలు, ధోతి కాదు ఒక ధోతి అంగి, అది మా అయ్య తెచ్చిండు. ఇక మీ తాత వాళ్ళేమో నాకు ఒక చీర, ఒక లంగా, 2 జాకెట్లు. 2 దొరుకుతారంట, డబ్బా దొరుకుతారంట. ఇప్పుడు దొరుకుతలేదు, అప్పుడు 2 జాకెట్లు దొరికేది. అప్పుడు తెల్ల జాకెట్ ఒకటి, పచ్చ జాకెట్ ఒకటి, అట్లనే దొరుకుతుంది. మరి చీరలు కూడా తెల్ల చీరలు కట్టిద్దు పెళ్లి పిల్లకు. కానీ నాకు పచ్చ చీర తెచ్చింది. ఇక ఇక బియ్యం తుక్కి ఇట్లా సుక్కిచ్చిరు, అయిపోయింది. ఇక అప్పటికి ఆ పెళ్లి అయిపోయింది. అది సగం పెళ్లి ఆ రోజుకి. ఇక గింతాలు అవుతుంది ఇక 3-4 ఇట్లా అవుతుంది. ఇక పొద్దుగల చుట్టాలు పక్కలు వస్తారు. చుట్టాలు పక్కలు వస్తే ఎవరు వచ్చినాయి మా అమ్మోళ్ళు అన్నం గదే చెప్తున్నా. ఇక చుట్టాలు పక్కలు ఇట్లా వస్తారుగా. అంటే ఇప్పట్లోకి చాలా మంది రాపోదురు, కొద్ది మంది. ఒక్క ఇంట్లో పెళ్లి అవుతుందంట మా మేనత్తలు, వాళ్ళ మేనత్తలు, దగ్గర దాపోళ్ళు ఇట్లా దగ్గర వద్దురు అన్నట్టు. ఇవాళ పెళ్లి రాని ఒక మంచి నుంచి తోలితే ఫోన్ లేవా ఏం లేవా, అప్పుడు ఫోన్లు ఎక్కడ ఫోన్ లేవు. ఓ మనిషి నుంచి తోలితే వాళ్ళు ఇక సైకిల్ మీద మనిషి నుంచి అది కొనేమా కారట్లేవు, బీరట్లేవు, ఏది లేదు. ఉత్తగానే ఇది తోలుకొని వచ్చిర్రు. తోలుకొని అది మనిషి నుంచి పంపిస్తే అడిగి పోయి ఆ మనిషి పెళ్లి అవుతుంది రమ్మన్నారు అనగానే ఇక ఏ ముఖ్యమైన వాళ్ళకు చెప్తే వచ్చిర్రు అన్నట్టు. ఇక వాళ్ళు ఎంతమంది వచ్చారు, వాళ్ళకు 17 మంది పిల్లలు కంటారు. వాళ్ళ పిల్లలు 4 రాని, 2 పిల్లమ్మలు, 4 పిల్లలు రాని. ఇక బియ్యం తీసుకొచ్చి పోసిరుగా ఇన్ని చాలా బస్తన్నరనో బియ్యం కొనుక్కొచ్చారు. అవేంటి కాండ్రల బియ్యం, కాండ్రల బియ్యం కొనుక్కొచ్చి పోసిరు అన్నట్టు. పోసినాక ఇక మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మీ ఇంట్లో 5 5 సోళ్ళు బియ్యం. ఇక బియ్యం ఇచ్చారు వచ్చి ఎవ్వరు రాని అందరికి, ఇళ్ళలో ఉన్న వాళ్ళకి కూడా. ఇప్పుడు మా ఇంట్లో ఎంతమంది? నా ఇంట్లో 10 మంది 10 సోళ్ళు, 4 ఉంటే 4 సోళ్ళు, 2 ఉంటే 2 సోళ్ళు. కడుపులున్న పిల్లకు కూడా లెక్క పెట్టిద్దరు ఇంతమంది ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఇక సోళ్ళతో కొలిచిస్తే ఇక వండుకుందరు. ఇక వచ్చిన చుట్టాలు ఇక వాళ్ళ ఇంటికాడ జర వాళ్ళ కూడా కొంచెం దగ్గర వాళ్ళు ఉంటేనేమో ఇక మా బియ్యం కూడా అల్లనే పోసేయండి అని అంటే, ఇక వాళ్ళు ఇంత పచ్చి పులుసు, చింతపండు, ఇంత అది కారం పొడి కాదు, మిరపకాయలు. నా పెళ్ళికైతే అవే ఇచ్చిర్రు. మిరపకాయలు ఇచ్చిరండి, ఎండిపోయిన మిరపకాయలు. ఎండిపోయిన మిరపకాయలు ఇచ్చిర్రు. ఇంత మంచి కింద చింతపండు పెట్టిర్రు. ఇక దగ్గర కాడ ఇక పొద్దున్న వండుకురాను. ఇక పచ్చిపూలు చేసుకుని తినాలి. వాళ్ళ ఇష్టం. ఇక కూర లేదు ఎక్కడిది, చికెన్ లేదు, మటన్ లేదు. అప్పుడు ఇప్పుడన్నా అన్ని చికెన్లు కొడుతురు, మటన్లు కొడుతున్నారు. అప్పుడు ఏడ కొడతారు? బియ్యం వాళ్ళకి వాళ్ళ ఇష్టం. ఇక వాళ్ళు కోడిని కొనుక్కొచ్చుకొని, కోళ్ళు అంటే నాటుకోళ్ళు ఉంటాయి అవి, వాళ్ళ ఇష్టం. ఇక కళ్ళుకు పైసలా తెచ్చేదా? తేరు పైసలే, మంచి 10 రూపాయలు మంచిగా లొట్టి. లొట్టి అంటే మరి గిద్ద లొట్టి 10 రూపాయలకు లొట్టి అంటే గిద్ద లొట్టి ఇద్దరు, మరి గిద్ద లొట్టి. ఇక పెళ్ళం పిల్లలకు వాళ్ళు తాక్కొని, కాకపోతే వాళ్ళు ఇంకా 10 రూపాయలు వేసుకుని వచ్చుకొని సారా తాగుతారు. కళ్ళు సారా లేదు, తాగుదురు కావచ్చా నాకు తెలియదు. అప్పుడు సారా ఉండొచ్చా, అది ఏంటో ఉప్పు సారనే అన్నారు, ఉండొచ్చు కానీ నాకు తెలియదు అన్నట్టు. అయితే ఇక ఈ కోటలు కూడా దాని మాత్రమే వచ్చాయి, మన వచ్చే. నాకు ఆ కోటలు అంటే ఇక నాకు చెల్లె పుట్టినాక ఆపరేషన్ చేసుకున్నాక తెలుసు ఆ కోటర్ అంటే. అంతవరకు తెలియదు నాకు. కళ్ళే తెచ్చారు, కళ్ళే. మళ్ళీ మా మాయ దేడు, మాయ పైసలు ఇచ్చాయి అందరికి, తెచ్చుకున్నట్టు.
తెచ్చుకుంటే అప్పుడు ఎట్లా పోయినాం అనుకున్నాం, అందరం పోదాం కళ్ళకు. నన్ను కూడా తీసుకుపోయారు, నేను కూడా పోయినా కళ్ళకు. ఆ చీర ఇచ్చినాడు బాబు వారేసిన కూడా, బాబు కూడా. అందరూ ఆ, నీ కూడా పోయిన కళ్ళకు తాళాలకు ఆ, అందరు పోదురు ఆడవాళ్ళు అందరు. అప్పుడు అది కళ్ళకు పోదాం పని 3-4 అయిందంటే పోదుం ఇక. ఉమ్, ఆడ మళ్ళీ మీ తరల కొందరు ఫస్ట్ మొగోళ్ళు పోదురు, ఉమ్, కళ్ళు కొనుక్కుందరు, ఆడ పెట్టుకుందరు. ఇక పండుగలైనా పెళ్ళిళ్ళైనా కానీ ఉమ్, ఆడవాళ్ళు అందరు పోదురు ఉమ్, తాళాలకు. ఉమ్, ఓ మంచిగా గమ్మతి అనిపించు అప్పుడు, ఆ, మస్తు మంచిగా అనిపించు. ఇక ఇంత లొట్లు వేసుకొని ఆడ పెట్టుకుందరు ఇక. ఆ, ఇక నాకు తాగరాకపోతే మా అయ్య నన్ను ఈడ కాదు ఇట్లా జాగులు ముళ్ళు పెట్టుకొని ఇక్కడ గుసబెట్టుకొని ఇట్లా ఆకు పెట్టి తాగిపించింది. మా ఆకు నీ పెళ్లి పట్టుకోరా రోజు, తాగిపిస్తాను. నీ పెళ్లి రోజు. ఉమ్, తాగిపించిన మా అయ్యకారు. ఆ, తాగినాక ఇంటికి వచ్చినాం. ఉమ్, ఇంటికి వచ్చినాక ఇక అన్నము వండిరు. మా ఇంట్లో కూడా ఇక మా అక్కలకి ఇట్లా అందరూ వస్తారుగా. మా అక్కలు కూడా అందరు వచ్చిరో రాలేదో తెలియదు నాకు. ఉమ్, ఇక ఎవరు వచ్చిరు కానీ మొత్తం మీద అయితే ఇంతంత బాగానే ఉంది. అందులో అన్నం వండిరు. అది చింతాకు తెచ్చి ఉమ్. మాదే కోడి ఉంటే పోసి తప్పడం మీ చేసి ఇంటి మందం. మా ఇంటి మందం మాకే ఇక. అదే అదే. ఇక ఎవరి ఇంటికాడ అప్పుడు అన్ని నాటుకోలేనా, ఆ, ఎవరన్నా ఇక కోడిని కొనుక్కొని చేసుకుంటారు, లేకుంటే అదే. అదే పచ్చిపులు చేసుకొని తిన్నారు. ఇక తిన్నారు అయిపోయింది. ఇక 6-5:30 అవుతుంది. ఇక మబ్బైంది. మబ్బైనాక మళ్ళీ లగ్గంలోకి రావాలి. ఉమ్, ఇక లగ్గంలోకి వచ్చి పొద్దుగాలనేమో ఇప్పుడు రాత్రి పెళ్లి అవుతుందిగా, ఉమ్. రాత్రి ఆకుపోకలు అందించుకుందరు, ఇట్లా నోట్లో పెట్టి ఆకుపోకలు అందించుకుందరు. భార్యాభర్త. అంటే నువ్వు ఇట్లా అచ్చంతలు వేసిరు, ఇట్లా అచ్చంతలు వేసుకుంటే ఇట్లా అది ఆకుపోకలు అందిస్తారు అన్నట్టు. ఇట్లా ఇద్దరు నువ్వు బాబు. ఆ ఆ, ఇద్దరం ఇట్లా ఆకుపోకలు అందిస్తున్నారు. ఇంకేం అర్థం కాలే మరి ఎందుకు చేస్తారు ఇట్లా అని? అర్థం అంటే ఇక చెప్తారు కదా, ఇట్లా అందుకోవాలి, అట్లా అందుకోవాలి, ఇట్లా అందుకోవాలని చెప్తున్నారు అన్నట్టు. ఉమ్, అందుకున్నాం ఇక. అందుకున్నాక ఇప్పుడేమో అది పొద్దుగాలనేమో ఇటు మా 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 ఇంటి ముంగట్టుకై మా ఆకిట్లా గమ్ ఉంటదిగా, ఆ మీదకి ఉండాలి పిల్లగాడు. ఉమ్, పొద్దుకి ఉమ్, పొద్దుగాల కిందికి ఉండాలి, కింది కూర్చోవాలి. ఉమ్, ఇక అట్లా కూర్చున్నాం. ఆకుకలు అందించారు. ఇక అప్పుడు సగం పెళ్ళి. పొద్దుగాల రాత్రి రాత్రి మొత్తం పొద్దుగాల సగం రాత్రి సగం. ఇక అయిపోయింది. ఇక అందరికి పోతున్నారు. ఇక ఎక్కడో ఏడోళ్ళు ఆడడం అనుకురా. మళ్ళా ఇక పండుకున్నాక మళ్ళీ కుక్కురు అని కోడికి వస్తుంది. తెల్లారి సుఖ పడుతుంది, తెల్లారుతుంది. ఇక తెల్లారికి ముందుకే అదే. సుఖపడి తెల్లారి సుఖ పొడిచి ఇంత ఎక్కినాక కోడికి ఇట్లా కూస్తుందిగా, అవి అప్పుడు లేచి మళ్ళా ఇక పిల్లగాడి కిందికి పిల్ల మీదకి కూర్చున్నాం. కూర్చున్నాక మళ్ళా ఆకుపోకలు అందించారు. మళ్ళా ఆకుపోకలు అందించినాక ఇట్లా గుంతో ఇట్లా ఇట్లా అవే ఆకులను ఈ పోకలు. ఈ ఆకు ఒకసారి 5 సార్లేమో 5 సార్లు అందుకోవాలి, ఇట్లా ఇట్లా పెట్టుకొని అట్లా అందుకున్నాం. ఇక అందుకున్నాక ఇక అచ్చంతలు వేసారు. ఇక బాసింగాలు లేవు, ఏం లేవు, ఏది కట్టలే. ఇక పొద్దుగాల ఇక పుస్తక కట్టిరు. ఇక ఆ కాకబడి గుళ్ళు ఉండే, కాకబడి గుళ్ళు ఉంటే ఇక ఈ 2 పుస్తలు కాకబడి గుళ్ళల్లో వేసి అదే ఇప్పుడు గిట్లాంటివి ఉంటాయి అన్నట్టు. అప్పుడు అంటే ఇవి కావు కానీ మొత్తం బంగారు గుళ్ళు లెక్కనే ఉండేవి కాకబడి గుళ్ళు అంటే. అది దాంట్లో బంగారు పూతే కానీ ఆ ముత్తే పూసలవి మన గుళ్ళు లెక్క బంగారు గుళ్ళు లెక్క ఉండేవి అన్నట్టు. అవి ఇట్లా లేచి మొత్తం నెర్రే ఇట్లా ఉంటుంది, ఇట్లా బంగారం పూత లెక్క కాకపడి గుళ్ళు. మేము అన్నదాకా కట్టుకున్నాం అట్లే. అయితే ఇక అట్లా కట్టుకున్నాక ఇక పొద్దుగా లేచి ఇక మళ్ళీ ఆకుపక్కలు అందించినాక ఈ పుస్తలు ఆ గుళ్ళకి కట్టుకొచ్చి నాకు ఇక పుస్తక అంటే పుస్తక కట్టింది. అత్త మామని అడుగు, అత్తని అడుగు అని భావనాన్ని ఎక్కడిది మా పేద మనిషిన రాదు. బాబన్న లేరు, గీబన్న లేరు, అమ్మ లేరు. పెద్ద మనుషులే బాబనోళ్ళు, పెద్ద మనుషులే అన్ని అట్లా చెప్తే అట్లా చెయ్యాలి. మీ అత్తని అడుగు, మీ మామని అడుగు ఇట్లా అనేది. అది అత్త మామ నేను పుస్తకం కట్టుకుంటున్నా నా భార్యకు అని ఇట్లా అడుగు అని అన్నారు అన్నట్టు. అయిపోయి అన్న కొట్టి బాబు అన్నాడు. ఇక
ఉమ్. సరే అయితే అని ఇక సరే సరే ఇప్పుడు సంతోషం కట్టుకో అని ఇట్లా అన్నారు మా అమ్మ మా ఇట్లా ఉమ్. అనగానే ఇక కట్టి ఉమ్. కట్టిండు ఇక అయిపోయింది పెళ్ళి. పుస్తకం కట్టిండు. ఉమ్. ఇక అందరు ఇక ఇట్లా అత్యంతలు వేసారు. అదే చీరే మళ్ళా పొద్దుగాల అది స్నానం చేసినాక మళ్ళీ కూర్చోవాలంటే మళ్ళీ అదే చీరే ఒకటే చీర ఒకటే చీరే బాబు అదే. ఇద్దరికి అదే ఇక ఒకటే ఒకటే అదే చీర మీద మళ్ళా అంటే ఇక ఇట్లా ఉత్త నీళ్ళు తల్లి కూర్చోబెడతారు అన్నట్టు. ఇక మొత్తం నిండుగా అంటే ఇక తానం చేస్తే మళ్ళీ ఆడికి పోయినాక తానం చేసారు నిండా. ఇక చేసారు అయిపోయింది. పుస్తకం కట్టిండు. తెల్లారి అది నాగవెల్లి పొద్దుకి పెళ్లి. మా తెల్లారినాక నాగవెల్లి మళ్ళా పొద్దుగాల అప్పుడు 3 సార్లు అన్నట్టు. పొద్దుగాల బియ్యం సుక్కియలేదా 3 సార్లు. ఒక రోజు మొత్తం ఇన్ని ఉందిరాలి వచ్చి వాళ్ళు మన్ను వచ్చిరంటే ఇక ఇవాళ దాకా ఇవాళ రాత్రికి అయిపోయి ఇవాళ రేపు ఇవాళ మబ్బులు అయిపోతుంది పెళ్లి. నిన్న వచ్చిన వాళ్ళు ఇవాళ పొద్దుగాల అయిందా మళ్ళీ రాత్రి అయిందా మళ్ళీ మబ్బులు అయిందా అప్పుడు ఇప్పుడు మళ్ళీ మబ్బుల పెళ్లి చేసుకొని పోతారు అన్నట్టుగా. 2 రోజులు 3 రోజులు తీసుకొని పోతారు. తెల్లారినాక ఇక సాగనంపారు. ఇక కాళ్ళు కడిగిరు. కాళ్ళు కడిగి ఇక మా అమ్మోళ్ళు మా ఇక అన్నదమ్ములు అందరు చిన్న పెద్దలు ఉంటే కడుగుతారు అన్నట్టు. అందరు కాళ్ళు కడిగి మొక్కి ఇక సాగనంపుతారు అన్నట్టు. ఏడ్చుకుంటూ పోయినట్టే ఘోరంగా ఏడ్చింది. ఇక అర్థం కాదా ఇక పోబిడ్డ అని అన్నాడు అన్నట్టు మా జాలతోటి. పొమ్మన వారికి ఇంట్లో కురికిన ఇక తెలియక ఇంట్లో కురికి ఇక ఏడ్చిన అంటే ఘోరంగా ఏడ్చిన. తలు పెట్టుకున్నా పోనని తలు పెట్టుకున్నాము పోలే ఇక బలమెట్టుకు తీసుకొచ్చి బుధగారిచ్చి అందరు పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు అందరు నేనున్న బిడ్డ మీ అవ్వ మీ తాత నేనున్న బిడ్డ నేను చూసుకుంటా బిడ్డ నా బిడ్డలాగా చూసుకుంటా అట్లా ఇట్లా అన్ని అన్నది. ఎంతమంది చెప్పినా కూడా నేను ఏడుతాను. ఇక బలమీటికి తీసుకుపోయారు. అది మాది ముసలమ్మ కూడా వచ్చింది పాపం. ఆ ముసలమ్మ వచ్చి బిడ్డ నువ్వు మంచిగా ఉండు బిడ్డ నిమ్మలంగా ఉండు బిడ్డ నీకేం కాదు బిడ్డ నువ్వు చల్ల బతుకుతావు బిడ్డ అని మంచిగా నా ముసలి కూడా నా 2 కాళ్ళు మొక్కింది. అప్పుడు మా బాయిల కాన్ని మా ఇంట్లో కాన్ని ఉండాలి. బాయిలు కూడా బాయిల కాడికి వచ్చిన ముసలి 2 కాళ్ళు ఇట్లా వంగవాడు 2 సార్లు మొక్కింది బాబు ముసలి. పో బిడ్డ నా మాటిన మా బిడ్డ అని ఇట్లా పంపించింది. ఇక పంపిస్తే అమ్మ నేను కలవకు రావద్దామా లేపుతున్నానట్టు. నాటే ఎందుకు వచ్చింది అన్నట్టు ఆ ముసలి. నేను రావద్దమ్మా నేను అంటున్నా నాటయ్య పోతాం కదా ఎప్పటికి. ఇక అట్లా అనుకున్నానట్టు. నాకు ఇదంతా తెలియదు అయిపోడాయి. ఇక అనుకున్నా ఇక ఎంత ఏడ్చినా ఒకరికి పంపించారు ఇంటికి. తోలిచి నడుచుకుంటున్నాయి. ఇక తుమ్మ చూసుకోబడుతుంది బిడ్డ చూసుకోబడుతుంది. ఇక దెబ్బ ఇక వెళ్ళిపోరు అని అంటే ఇక దేవుడు అంటే ఇక నడుచుకుంటూనే వచ్చినాం. కేశపురం ఆడికి పోయినాక ఇక నీళ్ళు కాగబెట్టిరు. అప్పుడు మరలవెళ్ళకి మేము పోయినాం. ఇక మేము పోయినాక నా తోడుకోవాలి రాలే. పంపిస్తారు కానీ ఎవరు వచ్చిండ్రో రాలేదో తెలియదు. ఎవరు వచ్చి ఎవరిని అయితే తోలలే ఎవరిని తోలలే. ఎవరిని వస్తే నా మాట ఉండపోదురా నాకు గుర్తుండపోను. తోలలే ఎవరిని తోలలే ఇక అన్ని ఒకట్లా ఇక అది బాగా తానం నీళ్ళు కాగబెట్టరు. తానం మోసిరు. సాయంత్రం కాలే ఇక పొద్దుగాల పోతాంగా. పొద్దుగాల ఆడికి పోయాకే గోదావరి దొడ్డలకు వచ్చాలా అయింది. గోదావరి దొడ్డలకు వచ్చాలంటే 9-10 అన్నట్టు పొద్దుగాల. ఘాటానికి అడిగినాక ఇక నీళ్ళు కాగబెట్టారు. మళ్ళీ తానం పంపించారు. నీ మోహన్ పేరు ఏం పేరు చెప్పు, నీ పిల్లం పేరు ఏం పేరు చెప్పు అనుకుంటా నీళ్ళు పోతున్నట్టు. సార్ నీళ్ళు పోతున్నట్టు చెప్పపోదు గాడి చెప్పపోదు. ఇక మీ అయ్య చెప్పింది మంచిగానే కానీ నాకు సిగ్గు అనిపించింది అన్నట్టు చెప్పాలని. అయినా కూడా చెప్పదా కిడవలే ఆడపిల్లలు చెప్పిన. ఇక అన్నట్టుగా చెప్పిన. ఇక బట్టలు మార్చుకుంటే మార్చుకున్నాం. ఇక అప్పుడు మందం ఇక ఏమంటారు ఇక తిన్నాం కావచ్చు. ఇక
ఇక మళ్ళా తెల్లారి మా అయ్య వాళ్ళు వచ్చిర్రు. ఎవరు వచ్చిర్రు అంటే మా అమ్మ మా అయ్య గుంపులు గుంపులు మా అమ్మ మా అయ్య ఇంకా ఒకరు మా బావ కావచ్చు గంతే. ఒకరు ఇద్దరో ముగ్గురు వచ్చిర్రు గంతే. పోతే 5గురు అన్న 9 మంది అన్న ముగ్గురు అన్న వాళ్ళు అన్నట్టు. అంటే మా దగ్గర చాలా మంది రాలేదు, ముగ్గురే వచ్చారు అనుకోండి, ముగ్గురే వచ్చారు. వచ్చి ఇక ఆ రోజు ఉన్నారు. ఇక నారెడ్డిపల్లెకు కళ్ళుకు తీసుకుపోయారు, తాతయ్య కళ్ళు తాగిరు, ఇంటికి తీసుకొచ్చారు. ఇక ఇంటికాడ కూడా తాగిరు అందరు. నారెడ్డిపల్లెకు కూడా పోయారు మా అమ్మకి ఇట్లా అప్పుడు శాంతంలాగా నారెడ్డిపల్లెకు నడుచుకుంటూ పోయి తాగొచ్చారు కళ్ళు. అప్పుడు అట్లా పోదిరి ఆటలు కూడా అందరు పోదినట్టు కళ్ళకు. ఇక తాగిరు వచ్చి మళ్ళీ తెల్లారంగా నన్ను తీసుకొని మా అయ్య ఇటు వచ్చింది. బాబు వచ్చిందా? ఇద్దరం వచ్చింది. మళ్ళీ వచ్చి ఎన్ని రోజులు ఉన్నారు? ఒకటే రోజున మళ్ళీ తెల్లారి తాతావే వచ్చారు. మళ్ళా వాళ్ళు వచ్చారు. మళ్ళీ మమ్మల్ని కేశపురం తీసుకొచ్చారు. కేశపురం తీసుకొచ్చినాక మళ్ళా బిడ్డ నేను ఎల్లుండి వస్తా అన్నాడు మా అయ్య. ఎల్లుండి వస్తా బిడ్డ అన్నాడు. ఎల్లుండి వస్తా అంటే సరే అని ఏడ్చుడే ఇక ఒకటే ఏడ్చుడిగా ఓ ఏడ్చి వచ్చిన కాడ ఏడ్చుకుంటేనే ఇక నేను ఎల్లుండి వస్తా బిడ్డ ఎల్లుండి వస్తా బిడ్డ అని అన్నాడు. అన్నాక ఇక నేను అట్లయినా ఎడుతున్నాడా. ఎడుతుంటే మా అమ్మ మంచిగా ఏటి అది పిండేనే, ఆ పిండిలో చక్కెర పోసి రొట్టెలు చేసి రొట్టెలు చేసి ఇచ్చింది. అట్లా నా ఏడోకుంటుంది వచ్చి మళ్ళీ ఉంటుంది వచ్చని. మళ్ళీ ఇద్దరం మొత్తం పో బిడ్డ ఇద్దరం మొత్తం పో రేపని వెళ్ళినాను వస్తాం అని అన్నది మా అమ్మ. అని పంపించింది. వచ్చినాం. ఇక వచ్చినాక ఇక వెళ్ళిండు రాడు ఇక మా అయ్య రోజుకొక గీత పెట్టిన ఇంటి ఆరులో పోయి. మరి రోజు తెల్లది ఎప్పుడని తెలియదుగా, తెలియక ఆరలకు పోయినా రోజు బియ్యాలు వండుకున్నా పొద్దులు వేసిన మా అయ్యాలు వస్తాను అని ఒక్క గీత పెట్టిన. మళ్ళా పొద్దులు వేసిన అన్ని 11 గీతలు 12 గీతలు అయినాయి. ఆ గీతలు ఒక్కొక్కటి లెక్క పెట్టిన. ఒక్కొక్కటి లెక్క పెడితే అది 1 2 కూడా రాకపోవు కానీ 11 అని ఎంకి సిక్కి అర్థమైంది నాకు. వాళ్ళే గిన్ని గీతలు గీసి నీకు ఆడికిడికి గీసిన మాయ వచ్చినాక చూపించిన మాయకు ఆడికిడికి గీసిన గీతలు చూడు గీయాలు వచ్చినాను అన్న. ఇక మాయ మీ అమ్మాయి అయ్యి వస్తుంది అనగానే ఇక ఉరిక్కో అలా ఉరికినిగా రయ్య ఉరికి ఇక మాయ మీద వాడి ఓ మస్తు సేపు ఏడ్చాను నేను. మా అమ్మాయి కూడా వాళ్ళ మాయ మీద వాడి ఏడ్చిన. మా అయ్య బాగా చాలా ఇష్టపడేది నన్ను ఎక్కువ. అంటే మా అమ్మ కూడా మంచిగా వస్తుంది అందరు కానీ ఇక మా అయ్య జర బాగా మేకలు కట్టుకోకపోడు. ఇంకా ఇప్పుడు ఎంత 6 పుట్టినాం నీకు. ఎన్ని సంవత్సరాలు పుట్టి ఫస్ట్ పుట్టినాక చచ్చిపోయినాక ఫస్ట్ ఆమె ఎవరు ఫస్ట్ అక్కనా? అప్పుడు నేను ఇక నా పెళ్ళి అయినాక 9 ఏళ్ళకి పెళ్ళి అయింది. నా పెళ్ళి అయినాక 3 ఏళ్ళకు పెద్ద మనిషి అన్నాడు. ఇక ఎంత 13 ఏళ్ళకే పెద్దక్క పుట్టింది చచ్చిపోయింది. మంచిగా ఎందుకంటే చిన్నతనంలో పెళ్లి చేసి కాబట్టి ఆరోగ్యం సహకరించక బలం లేక సరిగా పుట్టలేదు కానీ ఇట్లా మెడ చుట్టూ ఇట్లా పేగులు వేసుకుందట. మంగళోలే దామకాన లేదు పాడలేదు. 3 రోజులు 4 రోజులు గోదల దొడ్డలకు వస్తాయి. ఇంటికనే పుట్టినాం కదా, అందరు ఇంటికనే పుట్టారు. ఎవరు హాస్పిటల్ పోలే, అందరు ఇంటికనే పుట్టారు. హాస్పిటల్కి 13 ఏళ్ళకి ముట్టి చచ్చిపోయింది. ఇక అటు వెనక ఆమె చచ్చిపోయినాక ఒక 2-3 నెలల దాకా జల్దీ బొందకంపు జల్దీ అందాలంటే ఒక 2 నెలలో 3 నెలలు అయింది. అందలే జల్దీ అందకుంటే ఏమైందో మరి ఏమన్నా పట్టిందా ఏందో అని ఇట్లా అన్నారు. అని రామసారం కాడ ఒక బయలులో ముసలోడు ఉండే, అది ఆడుండే ఈడ పోసనపల్లె కాడు ఉండే. ఆడు తీసుకుపోయారు పోసనపల్లె గుంట వాళ్ళే కానీ వీడికి తీసుకుపోయారు రామసారం గుంట పోయి ఇక ఈమెకు బాలగ్రహ పట్టింది. బాలగ్రహ పట్టి అందుకే కాంపు అందరూ బాలగ్రహ పట్టింది ఇట్లా అన్నాడు. అంటే సరే అని తీసేసిండు. పొడి పిల్లని అది దమ్మటి తెచ్చురు తీసేసారు. తీసేసినాక ఇంకా 15 రోజులు నెల 20 రోజులు అట్లా అయిందచ్చు పెద్ద కడుపులో పడింది.
13 ఏళ్ళకి ఆమె చచ్చిపోయింది. అంటే ఎంత 2-3 నెలలకి ఏమో పుట్టింది. అంత 14 ఏళ్ళలో ఇద్దరు 14 సంవత్సరాలు మా 14 వచ్చరికి ఏమో పుట్టింది. ఏమో పుట్టింది. నేను అక్కడికి నాకు చాలా గ్యాప్ ఉంటుంది కదా. అక్కడికి నాకు ఎంత 4 ఏళ్ళ ఉంటుంది. 4 ఏళ్ళ 4 ఏళ్ళ 5 ఏళ్ళ ఉంటుంది అక్కడికి నాకు గ్యాప్. అంటే జల్లి అందలే అన్నట్టు. అక్క తర్వాత జల్లి అందలే. మళ్ళీ తిరిగి మళ్ళా అప్పుడు మళ్ళీ ఎడుగుని మళ్ళీ పోసనపల్లికి తీసుకుపోయారు. పోసనపల్లి ఆ బయలులోడే లడ్డులు అడుగునే ముసలు మంచిగా చూస్తానట్టు. అందరూ ఆడికే పోతారు అప్పుడు బాగా. నమ్మకం అది ఏమి ఉండదు ఆ పోసనపల్లికి తీసుకుపోతే ఆ పోసనపల్లి కాడ ఈ ఆమసలోడు అట్లే ఆమసలోడు మళ్ళా బాలగ్రహం పట్టింది అని ఇక ఇంత తాయిత కట్టిండు, బొట్టు పెట్టిండు, ఏం కాదు పని తోలిండు. ఇక నువ్వు పుట్టిండు. ఎన్ని సంవత్సరాలు వచ్చాక అక్క 14 అంటే 4 గంట 16 18 సంవత్సరాలు పుట్టొచ్చిన. 18 నేనా? నేను నీకు నాకు 18 పడ్డాయా? 18 ఉండొచ్చు. 18 కూడా వాళ్ళే ఎడబడతాయి పడ్డాయి. 4 ఏళ్ళే ఉంటుంది అక్కడ నాకు గ్యాప్. ఇక వీళ్ళందరూ అంతేనా ఒక 18 ఏళ్ళలో 20 ఏళ్ళలో అందరు పుట్టొచ్చు. 22 ఏళ్ళే అందరూ పుట్టిన. 22 వచ్చేసరికి 6 పుట్టిన. కన్నాకు తెలియదు కదా. 22 సంవత్సరాల వరకే 9 ఏళ్ళకి పెళ్లి అయింది. 22 సంవత్సరాల వరకే 6 పుట్టింది. అది కూడా ఏంది నార్మల్ కాదు. ఆపరేషన్ లేదు, ఆపరేషన్ కూడా లేదు మళ్ళీ లేదు. కాకపోతే ఒక డాక్టర్ వచ్చి అది మంగళామనే వచ్చేది డాక్టర్ దగ్గర. ఒక మంగళామే ఒక నొప్పుల సూది ఇవ్వాలని మంగళామని చెప్తే ఆర్ఎం డాక్టర్లు ఉంటారుగా ఉల్లే, ఆ డాక్టర్ బ్యాగ్ తీసుకొని వచ్చానట్టు వచ్చి ఒక సూది ఇచ్చి పోయింది అంతే. బయటకు లేదండి. నేనైతే వారు పోయేటోళ్ళు పోవచ్చు కానీ నేనైతే పోలే. నేను అది చచ్చిపోయినాక కడుపులు ఉన్నప్పుడు సర్గదాకాలు చూపించినప్పుడు నెలలకు చూపించుకోవాలి, సర్గదాకాలు చూస్తారని అన్నారు కొంచెం. అంటే ఆడ చూపించారు సర్గదాకాలు ఏడ కేశపురం కాడ చూపిస్తే ఇక అట్లున్నప్పుడు ఫస్ట్ కడుతోటినప్పుడు కొత్త గాజులు పెట్టియాలి, కొత్త చీర కొనియాలి, కొత్త షాట కొనియాలి. ఇప్పుడు నాకు అంటే ఇప్పుడు అయ్యే వచ్చినాయి అనుకో, మంచిగా ఉంటే ఎప్పటికైనా కొనుక్కోవచ్చు అన్నట్టు. అట్లా గాజులు పెట్టించారు. ఇక షాట కొనిచ్చింది అవ్వ, అన్ని నాయనమ్మ కొనిచ్చింది. కొనిచ్చినాక ఇక అక్క పుట్టి చచ్చిపోయినాక ఇక మాకు అయి రాలే అని ఇక ఎవరికి పిల్లకు గాజు లేకుండా కూడా అట్లనే పుట్టేదాకా 9 నెలల దాకా గాజు లేకుంటే 9 నెలల దాకా అట్లా మీరు పుట్టేదాకా ఒక్క గాజు కూడా పెట్టేయాలి మళ్ళీ చేతికి తీసేసుడు. ఇక అందులో ఏం లేకపోని ఇక బట్ట లేకున్నా సరే పాతలు లేకున్నా సరే ఒక్కడు కొత్త వస్తువుని కొనియారు ఇక మొత్తం పుట్టేదాకా కానేదాకా. ఇక మళ్ళీ పుట్టినాక 5-6 రోజులకు గాజులు పెట్టించారు. అట్లా నమ్మకం నాకేమేరక నాకు దోస్తులు తెలియదు. ఇంకా దోస్తులు పిలిచినాక నాకు మా దోస్తులు కూడా నన్ను ఏం పిలవలే. వాళ్ళు కూడా కట్లే వెళ్ళిపోయారు. వాళ్ళు దోస్తు రాలే. దోస్తులు ఎక్కడేమో ఆయనకు చదువుకున్నప్పుడు ఉండొచ్చు కానీ ఇక నాకు చదువు శాస్త్రం. నాకు మేకలేనా బర్రెలేనా బాబు 15 ఏళ్ళు ఉండొచ్చు అనుకుంటా. ఉంటాడు 15 దాకా ఉంటాడు. అంటే ఇప్పుడు అర్థమవుతున్నాడు, అప్పుడు తెలియదు. ఇప్పుడు అర్థమవుతున్నట్టు 15 దాకా ఉంటుండొచ్చు అప్పుడు. ఇంకంతే ఇక అట్లా జరిగింది. ఇక అట్లా చేసినాం అప్పుడు. ఇక ఇప్పుడు వాళ్ళకి మంచి అన్ని ఒక్క నాకు పోలీసు వాళ్ళు ఏమేరక. నా అసలు బల్లె పోతే సార్లు అది ఊకం పెడుతున్నట్టు. అప్పుడు దుడ్డు గోధుమతో ఉకమా పెడుతున్నాడు. గోధుమతో ఉడకబెట్టి ఉకమా చేతులు అమ్మ ఉండదు మంచిగా అని ఉకమ కోసం పోతే సారు చూస్తేనే చదువు చెప్పే సారు చూస్తేనే భయం అవు. ఊకమ పోతే మా అయ్య అది బల్లెకి వచ్చి కొట్టిండు నన్ను. మేకలు బర్రెలు దొడ్లు ఎండుతున్నాయి, అది సిగరెట్ పలక ఇచ్చింది అన్నట్టు ఆయమ్మ. సాకలమ్మ ఉండే అంట ఆయా మస్క్ ఈ
చెప్పరాజు శాఖలాయన ఉమ్. రాజపేట కాడ అదే అదే శాఖలాయన ఉండే ఆయన అప్పటి నుంచి మల్లేశం అదే అదే ఆ, మేము నవ్వుకున్నప్పుడు ఆయనే ఉండే. ఆ. అగో మాకు మా మామూలు అన్నట్టు ఉమ్. ఆ మామ సిగరెట్ పలక తీసుకొచ్చి ఇచ్చి ఇక్కడ కూర్చోబిడ్డా అని అన్నాడు. ఉమ్. కూర్చున్నా ఇచ్చిండు. ఇక మా అయ్య బల్లె కురికొచ్చింది. ఇక బర్ల కాడికి బర్రెలు ఆనే ఉన్నాయి, మేకలు ఆనే ఉన్నాయి. ఇంత సేపు అయింది. ఇంకా జర్ర అయితే పెడుతుంది. ఇక ఉప్మా తినలేదు తిన కూడా తినలేదు. తినలే ఎక్కడ ఇంక పెట్టలే పెడుతుంది జర సేపు అయితే. ఉమ్. ఇక బర్రకాయలు కొని బరిగ తీసుకొని వచ్చిండు మా అయ్య. బరిగ తీసుకొని బల్లె నుంచి ఇటుకు వచ్చేదాకా కొట్టిండు. ఆయిల్ బరిగలు అప్పుడు ఆయిల్ సాలేనా ఆయిల్ సాలు ఉండే ఆడికిడికి. ఉమ్. ఇక కొడితే దేవుడు అంటే ఇక మళ్ళీ వచ్చి మేకలు ఎత్తుకొని బర్రెలు కొట్టుకుని పోయినాయి. మళ్ళీ పోయింది. అది తిన్న తిండికి మా అమ్మ ఏమైనా కట్టనే ఉండు. ఇది మా అమ్మ పెళ్లి నుంచి మేము ముట్టేంత వరకు ఆమె జీవితంలో జరిగిన కొన్ని ముచ్చట్లు అన్నట్టు ఇవన్నీ. మీకు కూడా మీ ఇంట్లో కూడా ఇప్పుడు మీ అమ్మ గురించి కూడా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కూడా ఇట్లా ఉంటుంది. ఒక జ్ఞాపకంగా ఉండాలనుకుంటే వాట్సాప్ నెంబర్ కింద పెడతాం డిస్క్రిప్షన్లో, అది చూసి మాకు వాట్సాప్ చేయండి. చెప్పమ్మా. పెళ్ళప్పుడు ఎన్ని రోజుల తర్వాత మాట్లాడిన బాబుతోటి? ఓ చాలా రోజులకు మాట్లాడినా. ఆయన ఇంట్లోకి వస్తే నేను బయటకు పోదు, ఆయన బయటకు వస్తే నేను ఇంకాసింతో పోదు. ఇంకా మాట్లాడకపోదు అన్నట్టు అస్సలు. నేను కాదు అప్పట్లో ఎవ్వరు కూడా సరిగా భర్తలతో బాగా ఎవరో వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కానీ నాది వచ్చినైతే చాలా వరకు అయితే మాట్లాడబోదు. బావతో కూడా మాట్లాడబోదు. మీ పెద్దతో అయితే నేను మొన్న చచ్చిపోయాక కూడా మాట్లాడలే. బావాలు ఇట్లా వస్తే అట్లా పోదుము, బావలు కూడా చెప్పులు వేసుకోకపోదుము. పెద్ద రోజు ఉంటారు కదా పాటేళ్ళు, వాళ్ళు వస్తే వాళ్ళని కూడా చెప్పులు వేసుకోకపోదుము. ఒక అచ్చిరి కాడ నలుగురు ఉంటే చెప్పులు దొరుకుకొని ఒక అది బేరానికి పోతే బావాలు పెద్ద మనుషులు అందరూ ఆడు ఉన్నారని చెప్పులు ఉంటే చెప్పులు చేతులు పట్టుకొని వద్దు, చెప్పులు వేసుకొని ఆడపోదు అన్నట్టు. సరే, ఇవన్నీ మళ్ళీ ఇంకో వీడియో తీసుకుందాం. ఇదైతే ఇప్పటికైతే ఇది చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఏం చెప్తావు? ఇక వెనకట జరిగింది గిది. నీ పెళ్లి నా పెళ్లిది. నా పెళ్లికి గుర్తుకున్నది కాదు. నా పెళ్లి చేసిరో గట్లా. ఇక చూడుర్రి. మీ తల్లిదండ్రులు కూడా మీరు కూడా అరుచుకోర్రి. ఎప్పటికైనా పనికొస్తే మీ పిల్లలకైనా చెప్పుకుంటారు. ఇట్లా గట్లంట అని చెప్పుకుంటారు. చెప్పుకోరు మీరు కూడా చూడ్రి. లైక్ చేయండి మా ఛానల్ని లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.